ఒక విశాలమైన అడవిలో రామచిలుక కుటుంబం చెట్టు తొర్రలో సురక్షితంగా నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కొమ్మపై స్వేచ్ఛగా పిచ్చుకల కుటుంబం ఉండేది. పిచ్చుక ఎప్పుడూ రామచిలుకను హేళన చేస్తూ ఉండేది. నీవు ఆ చీకటి తొర్రలో ఎందుకుంటావు? నేను చూడు ఎంత స్వేచ్ఛగా ప్రకృతిలో మమేకమై ఉన్నానో అనేది. గర్వంతో మాట్లాడే పిచ్చుక మాటలు పట్టించుకోకుండా రామచిలుక తన గూడును మరింత పటిష్టం చేసుకుంది. కొన్ని రోజులకు భయంకరమైన చలికాలం వచ్చింది. చలిగాలులకు తట్టుకోలేక పిచ్చుక కుటుంబం గిలగిలా వణికిపోయింది. వారి పరిస్థితి చూసిన రామచిలుక కుటుంబం జాలిపడింది. పాత వైరాలను మర్చిపోయి పిచ్చుక కుటుంబానికి తమ వెచ్చని సురక్షితమైన తొర్రలోకి ఆహ్వానించింది. చలి నుండి రక్షణ పొందిన పిచ్చుక తన గర్వాన్ని వదిలిపెట్టి రామచిలుకకు కృతజ్ఞత తెలిపింది. ఆపదలో సహాయం చేసిన రామచిలుక ఔదార్యాన్ని పిచ్చుక మెచ్చుకుంది. అప్పటి నుంచి రెండు కుటుంబాలు స్నేహంగా సంతోషంగా జీవించాయి. నీతి: ఇతరులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు మరియు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం గొప్ప గుణం.